కుంభమేళా మహాద్భుతంగా సాగుతోంది. రోజు లక్షలాది మంది తరలి వస్తూ ఉండడంతో ప్రయాగ్రాజ్ ఓ ఆధ్యాత్మిక సంద్రాన్ని తలపింపజేస్తోంది. ఇప్పటికే 50 కోట్ల మంది ప్రయాగకు వచ్చినట్లు అధికారికంగా ప్రకటన రాగా శివరాత్రికి ఈ సంఖ్య ఇంకా పెరిగిపోవడం ఖాయం. అయితే మరి కుంభమేళా గడువును పొడిగిస్తారా? పొడిగిస్తే భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రయాగ్రాజ్ని దర్శిస్తారనేది కొంతమంది చెప్తున్న మాట. మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తోంది? వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నగర్లో జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రితో ముగియనుంది. అయితే 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని మొదట్లో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంచనా వేయగా అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. దేశ విదేశాల నుంచి 34 రోజుల్లోనే ఇప్పటివరకే 50 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే కుంభమేళా ముగింపు దశకు చేరుకున్న భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు సరాసరి 1.5 కోటి మంది మహాకుంభమేళాకు వస్తున్నట్లు యూపీ ప్రభుత్వం చెప్తోంది. ఇక గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఒకే రోజు దాదాపు 8 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మహాకుంభమేళాకు ఈసారి వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటినట్టు తెలిపిన యూపీ ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఇంకా కుంభమేళాకు వెళ్లాలనే ఆతృత పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అందుకే కుంభమేళా మరిన్ని రోజులు పొడిగించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ కోణంలోనే మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భక్తుల తాకిడి దృష్ట్యా మహాకుంభమేళాను మరిన్ని రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కుంభమేళాను 75 రోజులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ గడువు తక్కువగా ఉందని తెలిపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని పేర్కొన్నారు. ఈ గడువును పొడిగిస్తే మరికొంతమంది వచ్చి పుణ్య స్నానాలు చేస్తారని తెలిపారు. मैंने चाहा कि कुंभ के समय और बढ़ जाए जिससे बुजुर्ग लोग स्नान कर लें. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ గడువు పొడిగించలేదని స్పష్టం చేశారు. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26గానే చూడాలని, ఇందులో మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా అద్భుతంగా సాగుతుందంటూ ప్రకటించింది. భారత్, చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా సంఖ్య కంటే ఈసారి మహాకుంభమేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య అధికమని ప్రకటించింది. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ అని తెలిపింది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా భక్తుల రద్దీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పవిత్ర స్నానాలతో పాటు పలు ఇక్కట్లు కూడా పడుతున్న వేళ యూపీ గవర్నమెంట్ తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై చర్యలకు దిగుతోంది. 53 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసింది.